హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్లో మటన్ కొట్టు మాణిక్యం మలేషియా నుంచి వస్తున్నాడని చెప్తుంది రోహిణి. కానీ అతని దగ్గర డబ్బులు లేక నడుచుకుంటూ వస్తాడు. అతని వేషం చూసి కుక్కలు దొంగ అనుకుని అతని వెంట పడతాయి. దాంతో అతను వెళ్ళి కుడితి తొట్టిలో పడతాడు. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ను లైక్ చేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్లో రవి, శృతి ఇద్దరూ లేట్గా నిద్ర లేవడంతో సుశీలమ్మ వాళ్ళపై తీసుకుంటుంది. మధ్యలో వచ్చిన మనోజ్, రోహిణీలను కూడా చూసి ఇప్పుడే లేచారా అంటూ వాళ్ళపై కూడా క్లాస్ తీసుకుంటుంది. ఇక లేట్గా నిద్రలేచి వచ్చిన మనోజ్పై బాలు పంచులు వేస్తాడు. ఇంతలో ఓ విషయం మర్చిపోయానని చెప్పిన ప్రభావతి మీనాను పిలుస్తుంది. హారతి రెడీ చేయమని అంటుంది. ఎవరైనా ముత్తైదులు వస్తున్నారా అని సత్యం అడుగుతాడు. మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నారుగా, ఒట్టిగా లోపలికి తీసుకువెళ్తే ఎలా, ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలా అని ప్రభావతి అంటుంది. దాంతో బాలు కౌంటర్స్ వేస్తాడు. మీనాను రెడీ చేయమంటే సరే అంటుంది మీనా. ఈవిడ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా. అసలు అతను వస్తున్నాడో లేదో కూడా తెలియట్లేదు. ఈవిడ మాత్రం వచ్చాక ఏం చేయాలో పెద్ద లిస్టే తయారు చేస్తుంది అని రోహిణి అనుకుంటుంది. రోహిణి, మీ అత్త ఎంత హడావిడి చేస్తుందో చూసావా అని సత్యం అంటాడు. మన పెళ్ళయ్యాక నువ్వెంత హడావిడి చేయడం నేనెప్పుడూ చూడలేదు, నా కోసం కూడా ఎప్పుడూ చేయలేదు అని అడుగుతాడు సత్యం. అంటే నేను మీకు ఏం చేయట్లేదనా? మీనా వాళ్ళ ఆయనకు మజ్జిగ ఇమ్మన్నానుగా, అది ఇవ్వకు, నేనేంటో తెలియట్లేదు ఈయనకు అని ప్రభావతి అంటుంది. వీళ్ళు ఇచ్చే మజ్జిగ ఎవరికి కావాలి? నేను వేరేది రెడీ చేశాను. లస్సీ నాన్న, మన ఊరిలో లస్సీ చాలా బాగుంటుంది అని బాలు అంటాడు. దాంతో అవును కదా, బాగా గుర్తు చేశావు అని సత్యం అంటాడు. మీ మామయ్యను త్వరగా రమ్మను అని రోహిణికి సత్యం చెబుతాడు. ఏ బస్సులో వస్తున్నారు అని బాలు అడిగితే ప్రభావతి గింజుకుంటుంది. అయ్యయ్యో, డబ్బున్నోళ్ళు బస్సుల్లో రారు, కావాలంటే కారు కొనుక్కొని వస్తారు అని ప్రభావతి అంటుంది. ఆయన వచ్చాక చూసుకోవచ్చు, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని సుశీల అనడంతో అంతా వెళ్ళిపోతారు. మనోజ్ను వీధి చివర నిల్చోమంటుంది. ఎదురుగా ఉండి మన ఇంటికి తీసుకురా అని ప్రభావతి అంటుంది. అత్తయ్య నిద్రపోకుండా మలేషియా జపం చేస్తూనే ఉన్నారు అని రోహిణి అనుకుంటుంది. లోపల ఆవిడ హడావిడి చూస్తుంటే భయమేస్తుంది. టెన్షన్తోనే పోయేలా ఉన్నాను. అసలు ఈ మనిషి ఎక్కడున్నాడు, వస్తున్నాడా లేదా? ఈరోజు అతను రాకుంటే బాలు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. అయ్యో మాణిక్యం, ఎక్కడున్నావు స్వామి అని అతనికి రోహిణి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు? మంచి గిరాకీ దొరికిందని అక్కడే ఉండిపోయావా అని అడుగుతుంది. నువ్వు భలే కామెడీ చేస్తావమ్మా అని మాణిక్యం అంటే ఇక్కడ నా బతుకే కామెడీ అయిపోయిందని మనసులో అనుకుంటుంది రోహిణి. మటన్ కొట్టే పని నిన్నే నా అసిస్టెంట్కు అప్పచెప్పాను. నేను ఆల్రెడీ వచ్చాను, బస్ స్టాప్లో ఉన్నాను. ఇచ్చిన డబ్బులు బట్టలు కొనుక్కోవడానికే సరిపోయాయి. మలేషియా నుంచి అంటే రిచ్గా ఉండాలిగా అని మాణిక్యం అంటాడు. రిచ్ బట్టలు వేసుకొని బస్సులో వస్తే పిచ్చోడిలా చూస్తారు అని రోహిణి అంటుంది. నాకు ఆ ఐడియా తట్టనే లేదు అని మాణిక్యం అంటాడు. నువ్వేమైనా చెయ్యు, కానీ నన్ను ముంచకు. నువ్వు అక్కడే ఉండక ఏదో ఒక కారు పట్టుకొని రా. ఇక్కడ మా అత్తయ్య నీ జపమే చేస్తుంది, అందరూ ఎదురు చూస్తున్నారు అని రోహిణి అంటుంది మాణిక్యంతో. మనకు కావాల్సింది అదేగా, ఎంత బిల్డప్ ఉండాలి అని మాణిక్యం అంటాడు. త్వరగా రమ్మని రోహిణి అంటే ఇక్కడ ఒక సంపు ఉంది, స్నానం చేసి వస్తా అని మాణిక్యం కాల్ కట్ చేస్తాడు. సంపు దగ్గర స్నానం చేస్తావా అని రోహిణి భయపడుతుంది. ఎన్నాళ్లకు ఫుల్ లెంత్ రోల్ దొరికింది, ఇరగదీసేయి, ముందుగా శ్లోకంతో మొదలుపెట్టు అని బస్ స్టాప్లో శ్లోకం చదువుతాడు మాణిక్యం. అక్కడున్న వాళ్ళంతా పిచ్చోడిలా చూస్తారు మాణిక్యాన్ని. అక్కడే ఉన్న అతన్ని చూసి కుక్క మొరుగుతోంది. శ్లోకానికి శునకం వచ్చిందేంటి, అంత ఇదిగా పాడానా నేను అని భయపడి పరిగెత్తుతాడు మాణిక్యం. మలేషియా మామ మాణిక్యం వెంట
కుక్క పడి తరుముతుంది. మరోవైపు ఇంట్లో ప్రభావతి హడావిడి చేస్తూనే ఉంటుంది. ఇంతలో వచ్చిన సుశీల వేడి పాలు తీసుకుని వస్తుంది. అటూ ఇటూ తిరిగిన ప్రభావతి సుశీలకు గుద్దుకోపోతుంది. కానీ సుశీల ఆగడంతో ప్రభావతిపై వేడి పాలు పడకుండా ప్రమాదం తప్పుతుంది. ఏంటే ఇది, ఎటూ చూసుకోకుండా తిరుగుతున్నావు, అప్పుడే పుట్టిన దూడపిల్లలా తిరుగుతున్నావు అని సుశీల అంటుంది. తర్వాత రోహిణిని పిలిచి మామయ్య గురించి అడిగితే దారిలో ఉన్నారు అని చెబుతుంది. దాంతో సంబరపడిపోయిన ప్రభావతి మరింత హడావిడి చేస్తుంది. సత్యం వస్తే మళ్ళీ అదే పిచ్చి చేష్టలు చేస్తుంది ప్రభావతి. దాంతో సత్యం చిరాకు పడతాడు. మీనాతో పన్నీర్, చందనం రెడీ చేయమంటుంది. అనుమానం లేదు, దీనికి పిచ్చి ఖాయం అని సుశీల అంటుంది. ప్రభావతి మాటలకు బాలు సత్యం భుజం పట్టుకుంటాడు. అటూ ఇటూ తిరుగుతూ మర్చిపోయాను అనుకుంటూ ఫీల్ అవుతుంది. అరే, ఇది రాత్రి శ్మశానం వైపు వెళ్ళిందా, దెయ్యం పట్టిన దానిలా తిరుగుతుంది అని సుశీల అంటుంది. ఆ దెయ్యాలకు కూడా దడ పుట్టించగలదు మా అమ్మ. ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇలాంటి వాళ్ళ వల్లే వస్తాయి తెలుసా అని బాలు అంటాడు. ప్రభావతి హాల్లో ప్రదక్షిణలు చేస్తున్నావేంటి అని సత్యం అడుగుతాడు. ఆయన్ను ఏ రూమ్లో ఉంచాలో తెలియట్లేదు అని ప్రభావతి అంటుంది. రూమ్ కోసం మనోజ్, రవి మాట్లాడుకుంటారు. బాలు ఆపుతాడు. అతను రోహిణి వాళ్ళ మామయ్య కాబట్టి వాళ్ళ రూమ్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని బాలు అంటాడు. మేము ఎక్కడ పడుకోవాలి అని మనోజ్ అంటాడు. బయట పడుకో, గొడ్ల చావిడి ఉంది, అక్కడ బర్రెలతో కాలక్షేపం చేస్తూ హాయిగా పడుకో అని బాలు అంటాడు. మా రూమ్ ఇచ్చేస్తాం అని రోహిణి అంటుంది. మనోజ్ వద్దంటే రోహిణి ఆపుతుంది. మనం హాల్లోనే పడుకుందామని రోహిణి అంటుంది. ఇంతలో ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి వేరే అతను చెయ్యి ఊపుతాడు. ఈయన మీ మామయ్య, మలేరియా నుంచి వచ్చినట్లు ఉన్నాడు, మలేషియా నుంచి వచ్చినట్లు లేడు అని షాక్ అవుతుంది ప్రభావతి. ఈయన మా మామయ్య కాదు అని రోహిణి అంటుంది. ఏమండి, ప్రెసిడెంట్ గారి ఇంటికి ఎలా వెళ్ళాలి అని కారులో ఉన్నతను అడుగుతాడు. తిన్నగా వెళ్ళండి అని ప్రభావతి అంటుంది. వాలకం చూడగానే అనుకున్నా, కారు దిగగానే కుక్కలు తరిమేవి అని ప్రభావతి వెళ్ళిపోతుండగా కుక్కలు తరుముతున్న మాణిక్యం కాపాడండి అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి రావడమే బాలుని గుద్ది కుడితి తొట్టిలో పడతాడు. మామయ్య అని రోహిణి అనేసరికి అంతా షాక్ అవుతారు. బయటకు లాగమని ప్రభావతి చెబుతుంది. మనోజ్, రోహిణి లాగుతారు. బాలు పంచులు వేస్తాడు. అసలు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారని సత్యం అడిగితే వీధి కుక్కలు తరుముకుంటూ వచ్చాయని అతను చెబుతాడు. సూట్ కాకపోయినా సూట్ వేసుకుంటే మా ఊరిలో కుక్కలు దొంగలు అనుకుంటాయి అని బాలు అంటాడు. నడుచుకుంటూ వచ్చారేంటి అని ప్రభావతి అడిగితే చిన్నప్పటి నుంచి పల్లెటూరు చూడలేదని కారు వెనక్కి పంపించి నడుచుకుంటూ వచ్చాను అని మాణిక్యం అంటాడు. పాప ఎలా ఉన్నావు అని రోహిణిని అడుగుతాడు మాణిక్యం. పాప ఈవిడేనా, నీకు దేవుడిచ్చిన అమ్మ అని ప్రభావతిని అంటాడు మాణిక్యం. అలా చెప్పిందా అని ప్రభావతి పొంగిపోతుంది. పాప, నన్ను అమ్మలా చూస్తున్నావా అని ప్రభావతి అంటుంది. నిన్ను అమ్మ అనుకుంటే తప్పులేదు, వీణ్ణు అన్న అనుకుంటేనే కష్టం అని మనోజ్ను అంటాడు బాలు. కెమెరా ఎక్కడ ఉంది అని మాణిక్యం అడిగితే ఆకాశంలో ఉంది, డ్రోన్ కెమెరా, నువ్వు పైకి చూడకూడదు, యాక్టింగ్కు కొత్త అనుకుంటారు అని రోహిణి కవర్ చేస్తుంది మాణిక్యంతో. మనోజ్ను వెళ్ళి లగేజ్ తీసుకురమ్మంటుంది ప్రభావతి. వీడి మొహం చూస్తుంటే మలేషియా నుంచి వచ్చినట్లు లేడే అని రవి అంటే అవును అని శృతి కూడా అంటుంది. సూడి గీతకు సూట్ వేసినట్లు ఉన్నాడు కదా అని బాలు అంటాడు. తర్వాత 100 ప్లేట్లలో సారెలు పంపారు అని మాణిక్యం అంటే మిగతా 99 విమానంలో వస్తున్నాయా అని బాలు అంటాడు. ఈ కొబ్బరి బండాలు కొట్టే అతను భలే తమాషాగా మాట్లాడుతున్నాడే అని మాణిక్యం అంటాడు. మాంసం తీసుకొస్తే మాంసం అమ్మేవాడిని అయిపోతానా అని బాలు అంటాడు. అలా ఎలా అంటారు, మాంసం కొట్టడం కూడా ఒక కళ అని మాణిక్యం అంటాడు. మటన్ కొట్లో పనిచేసేవాడిలా మాట్లాడుతున్నాడు, మీరు మలేషియాలో మటన్ కొట్టు నడుపుతున్నారు కదా అని బాలు డౌట్ పడి నిజమే చెబుతాడు. దాంతో రోహిణి, మాణిక్యం ఇద్దరు షాక్ అవుతారు. దీంతో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో
మాణిక్యం రోహిణి గుట్టు రట్టు చేస్తాడా లేదా అనేది తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.